హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ హుమేరా. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఈజీ అండ్ టేస్టీ టమోటా రైస్. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో 3 పెద్ద సైజ్ టమోటాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చి వేసి ఇందులో సరిపడనంత ఉప్పు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమాటాలను ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత టమాటాలకున్న స్కిన్ ఈజీగా వచ్చేస్తుందండి. వీటన్నిటిని కూడా చక్కగా మిక్సీ జారులో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా, అనాస పువ్వు, 2-3 పచ్చిమిరపకాయలు వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసి వేయించుకోవాలి. టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ మీకు పులుపుకు తగ్గట్టుగా యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నానండి. దీనికి 1 కప్ ప్యూరీ సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ప్యూరీ మిగిలింది అంటే దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వేరే కర్రీస్లలో టమాటా ప్యూరీగా 2-3 డేస్ వరకు వాడుకోవచ్చు అండి. ఏం పాడవదు, చాలా బాగుంటుంది. టమాటా ప్యూరీ ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఇందులో 1/2 అవర్ ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి కొద్దిగా కలిపి తగినంత ఎసరు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ యూజ్ చేస్తున్నానండి. మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటాల వాటర్ ఉంది కదా, అది దాంతోపాటు నార్మల్ వాటర్ కూడా వేసాను. అలాగే తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. దాని తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. ఇలా చేస్తే మంచిగా దమ్ అయ్యి టమాటా రైస్ చక్కగా పొడిలాడుతూ వస్తుందండి. ఈ రెసిపీ బిర్యానీ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. సపరేట్ కర్రీ కూడా అవసరం లేదు, ప్లెయిన్గా అయినా తినచ్చు. రైతాతో పాటు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ లంచ్ బాక్స్గా కూడా చాలా తొందరగా రెడీ చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.